నమస్కారం. శుభ సాయంత్రం. తండ్రి వ్యాపారం చేశాడు. దురదృష్టవశాత్తు తండ్రి చనిపోయినాడు. చనిపోక ముందే బిజినెస్ క్లోజ్ అయింది. తర్వాత కొడుకు అదే ట్రేడ్ నేమ్తో వ్యాపారాన్ని ప్రారంభించాడు. డిఫరెంట్ ప్రెమిసెస్, డిఫరెంట్ జిఎస్టి ఐఎన్ జిఎస్టి నెంబర్తో వేరే ప్రదేశంలో డిఫరెంట్గా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వారు తండ్రి కట్టాల్సిన డ్యూస్ని అసెస్ చేసుకొని అదే పేరుతో కొడుకు వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి, అదే ట్రేడ్ నేమ్తో కొడుకు వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి ఇతని బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది. వాళ్ళ కంటెన్షన్, వాళ్ళ ఇమాజినేషన్ ఏంది? తండ్రి లైబుల్, కొడుకు ఆటోమేటిక్గా లీగల్ హెయిర్, అదే బిజినెస్ అదే ట్రేడ్ నేమ్తో వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి ఇతను మాకు పన్ను చెల్లించాలని చెప్పి వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళ కంటెన్షన్, ఆ విధంగా వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సమస్య బాంబే హైకోర్టు, గౌరవ బాంబే హైకోర్టు ముందు వరకు వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అసలు కుమారుడు లీగల్ హెయిరా కాదా, తండ్రి చనిపోతే ఆ వారసత్వంగా అతనికి హక్కులన్నీ సంక్రమించాయా లేదా, ఆస్తులన్నీ వచ్చాయా లేదా, అది మీరు ఐడెంటిఫై చేయడం లేదు. తర్వాత అడ్జుడికేషన్ చేయలేదు, నోటీసులు ఇవ్వలేదు. వాడు అదే బిజినెస్ అదే ప్రెమిసెస్ లో అదే పేరుతో చేస్తున్నాడా లేదా మీరు ఎస్టాబ్లిష్ చేయడం లేదు. కేవలం ట్రేడ్ నేమ్ వాడిన పాపానికి, ట్రేడ్ నేమ్ వాడుకున్న దానికి మీరు ఈ విధంగా చేసి వాళ్ళని బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడం కరెక్ట్ కాదు. మీరు అన్ని విషయాలు అసర్టైన్ చేయండి. వాళ్ళు లీగల్ హెయిరా కాదా, ఈ తండ్రి ద్వారా అతనికి ఆస్తులు సంక్రమించాయా లేదా, లేదు మీకు ఏదైనా డౌట్గా ఉంటే అతని మీద ముందు అడ్జుడికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి, నోటీసులు ఇవ్వండి, అతను సక్సెస్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయండి, లీగల్ రిప్రజెంటేటివ్ స్టేటస్ అతనికి ఉంది, లీగల్ హెయిర్ అని చెప్పి మీరు ఎస్టాబ్లిష్ చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే మీరు ఫర్దర్గా అతని మీద ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి ఆ బ్యాంకు దీన్ని కొట్టేయడం జరిగింది, బ్యాంకు ఫ్రీజింగ్ని కొట్టేయడం జరిగింది. ఇది గౌరవ బాంబే హైకోర్టు వారి ముందు వచ్చిన సమస్యని వాళ్ళు చాలా లీగల్ గా సాల్వ్ చేశారు. సైటేషన్ వచ్చి నవీన్ విశ్వనాథన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ట్యాక్స్మెన్ వెబ్సైట్ లో ఇది పబ్లిష్ అయింది. 185taxman.com 687/2026 బాంబే, గౌరవ బాంబే హైకోర్టు వారు. కాబట్టి మీరు కూడా మీకు ఇటువంటి సిచ్యువేషన్ ఎక్కడైనా ఎదురైతే ఇది అసలు లీగల్ హెయిరా కాదా, అదే బిజినెస్ ని కంటిన్యూ చేస్తున్నాడా, లేదా ఇతను డిఫరెంట్ బిజినెస్ చేస్తున్నాడా, అదే ప్రెమిసెస్ లో చేస్తున్నాడా, లేదా డిఫరెంట్ ప్రెమిసెస్ లో చేస్తున్నాడా, ఇట్లాంటివన్నీ అసర్టైన్ చేసుకొని తర్వాత మాత్రమే అతని మీద ప్రొసీడ్ అవ్వాలనే విషయాన్ని మీరు కూడా గమనించి, మీకు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దయచేసి ఈ కేసుని రెఫరెన్స్ గా పెట్టి మీరు రిప్లై లేదని ఉంటే అవకాశం ఉంటే ఫైల్ చేసుకోండి. నవీన్ విశ్వనాథన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ బాంబే. మీరు కూడా ఒకసారి చదివి మీ ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్తానని ఆశిస్తూ మరొకసారి అందరికీ శుభ సాయంత్రం, శుభరాత్రి. ధన్యవాదాలు.